హాయ్ హలో వెల్కమ్ టు శివ స్టూడియోస్. కాంగ్రెస్ పార్టీకి అసలు ఏమైంది? ఉన్న ఇళ్లను ఊడ్చేసుకొని కొత్త కుంపటి పెట్టుకోవడంలో ఆ పార్టీ హైకమాండ్కున్న ఆసక్తి పార్టీని బలోపేతం చేయడంలో లేనట్టు కనిపిస్తోంది. తెలంగాణలో అధికారంలోకి వచ్చిన ఆనందం ఎంతో కాలం నిలిచేయలేదు. ఎందుకంటే ఢిల్లీ పెద్దలు తీసుకుంటున్న నిర్ణయాలు క్షేత్ర స్థాయిలో పార్టీ కోసం పనిచేసిన నేతలను నట్టేయటం ముంచుతున్నాయి. దశాబ్దాలుగా కాంగ్రెస్ జెండా మోసిన ఓటు బ్యాంక్ ఉన్న జీవన్ రెడ్డి లాంటి సీనియర్ నేతను పక్కన పెట్టారు. ఆయనకు కనీస ప్రాధాన్యత ఇవ్వకుండా అవమానించారు. ఫలితంగా ఆయన పార్టీ వీడే పరిస్థితి వచ్చింది. ఒకవైపు సీనియర్లు పోతుంటే మరోవైపు అసలు పార్టీకి ఏమాత్రం ఉపయోగపడని వారిని కాంగ్రెస్ పెద్దపీట వేస్తోంది. విజయశాంతి కాంగ్రెస్ లో చేరిన తర్వాత గాంధీ భవన్ మెట్లు ఎన్నిసార్లు ఎక్కారో వేళ్ల మీద లెక్క పెట్టవచ్చు. ఆమె ప్రభుత్వ కార్యక్రమాల్లో పాల్గొనరు. పార్టీ పిలుపునిచ్చిన ఏ పోరాటంలోనూ కనిపించరు. కేవలం ఎన్నికల సమయంలో ప్రచారం చేసి పోయే ఆమెకు శాశ్వత పదవి ఇచ్చి కాంగ్రెస్ ఏం సాధించాలనుకుంటుంది? ఈ నిర్ణయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, సీనియర్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వంటి వారు సలహాలను హైకమాండ్ పూర్తిగా బేఖాతరు చేసింది. ఈ తప్పుడు నిర్ణయాల వల్ల కాంగ్రెస్ భారీ మూల్యం చెల్లించుకోక తప్పదు. మరిన్ని పొలిటికల్ అప్డేట్స్ కోసం మన ఛానల్ ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి.